రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాపాలన ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంపై నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రులు సైతం పాల్గొంటారు. అయితే ఇది అధికారిక మంత్రివర్గ సమావేశం కాదని, అందుబాటులో ఉన్న మంత్రులే ఈ సమావేశానికి హాజరు కావాలని కోరినట్లు తెలుస్తోంది. ప్రజాపాలన సాగిన తీరుపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ప్రజలు ఎక్కువగా ఏ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు, వాటి అమలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తదితరులపై చర్చించనున్నారు. దరఖాస్తుల డిజిటలీకరణ, ప్రాసెసింగ్కు అవసరమైన నిధుల సమీకరణ వంటి వాటిపై కూడా ఈ సమావేశంలో దృష్టి సారిస్తారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాపాలన ముగిసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంపై నేడు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రులు సైతం పాల్గొంటారు. అయితే ఇది అధికారిక మంత్రివర్గ సమావేశం కాదని, అందుబాటులో ఉన్న మంత్రులే ఈ సమావేశానికి హాజరు కావాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ శివప్రసాద్ గారు, చెప్పండి. భారతీయ ప్రధానంగా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి నమోదు గడువు 6వ తారీఖుతో ముగిసినటువంటి నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల యొక్క సమావేశం జరుగుతోంది. అయితే ఇది అధికారిక కేబినెట్ కాకుండా, అధికారిక కేబినెట్ సమావేశానికి మంత్రులంతా ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఇది అధికారిక కేబినెట్ సమావేశం కాదు. అందువల్ల అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే సిటీలో అవైలబుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే ప్రధానంగా దీంట్లో ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఈ అప్లికేషన్లని ఏ విధంగా మనం సార్ట్అవుట్ చేయాలి, ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి అనే అంశం మీద ప్రధానంగా ఈ చర్చ సాగబోతోంది. దాదాపు 1,27,00,000 మేరకు దాదాపు అప్లికేషన్లు వస్తే వీటిల్లో చాలా వరకు అప్లికేషన్లన్నీ కూడా 6 గ్యారెంటీలు ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వాటిలో ఉన్నాయి. కేవలం కొన్ని మాత్రమే మిగిలినటువంటి అంశాలు, అనేక రకాలైనటువంటి మిగిలిన సమస్యల గురించి కూడా దాంట్లో ప్రజలు ప్రస్తావించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రజలందరూ కూడా ఏదో రకంగా అనేక రకాలైనటువంటి సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటటువంటి ధ్యాస స్పష్టంగా కనిపిస్తుంది అనేది ఈ అప్లికేషన్ చూసిన తర్వాత మనకి అర్థమవుతుంది. అయితే వీటిలో కొన్ని విచిత్రమైనటువంటి అప్లికేషన్లు కూడా వచ్చాయి. నిన్న అప్లికేషన్ల పరిశీలనలో శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి పేరుతో కూడా ఒక అప్లికేషన్ వచ్చింది. అంటే ఇట్లాంటి అప్లికేషన్లు ఉన్నాయి. అంటే కొన్ని సరదాగా పెట్టినవి, లేకపోతే ఇట్లాంటి అప్లికేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి దాంట్లో. అది ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి అనేది సరదాగా ఊరికే కొన్ని అప్లికేషన్లు కూడా పెట్టారు కొంతమంది. అలా కాకుండా సీరియస్ గా ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా పరిశీలించి వీటన్నిటిని స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఈ సమస్యలను ఏ విధంగా తీర్చాలి, అలాగే వీళ్ళకి ఇస్తారన్నటువంటి హామీల ప్రకారం ఏ విధంగా వాటిని అమలు చేయాలి, ఎలా మహాలక్ష్మి పథకం ఎలా జరుగుతోంది, లేకపోతే గృహలక్ష్మి పథకానికి ఏ మేరకు డబ్బులు ఇవ్వాలి, గ్యాస్ సిలిండర్ల యొక్క ప్రామిస్ ఏదైతే చేశామో 500కి గ్యాస్ సిలిండర్ అని, ఈ గ్యాస్ సిలిండర్స్ ఎలా ఇవ్వాలి, వీటి రాయితీలన్నీ ఏ విధంగా వాటి అన్నింటినీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తదితర అంశాలన్నీ కూడా వీటి అమలుకి సంబంధించి ఇవాళ చాలా తీవ్రమైనటువంటి చర్చ జరగనుంది. వీటికి ఆర్థికమైనటువంటి వనరులు ఇవన్నీ కూడా ఎలా సమకూర్చుకోవాలి, ఏ రకంగా చేయాలి అనేది ప్రధాన అంశంగా ఈ సమావేశం సాగబోతోంది. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్లి ప్రైమ్ మినిస్టర్ ని కలిశారు, హోమ్ మినిస్టర్ ని కలిశారు, ఫైనాన్స్ మినిస్టర్ ని కలిశారు, భారీ నీటిపారుదల శాఖ జలశక్తి మంత్రిని కలిశారు. ఇలా వీళ్ళందరినీ కలిసి తమకున్నటువంటి ఇక్కడ పరిస్థితిని, తాము ఏ రకంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయదలుచుకున్న అంశాలు ఇవన్నీ కూడా వాళ్ళతో ప్రస్తావించడం జరిగింది. ఏ మేరకు కేంద్రం దీనికి స్పందించి ఏ మేరకు నిధులు విడుదల చేస్తుంది అనే దాని మీద కూడా ఈ అంశాల యొక్క ఈ 6 ప్రామిస్లు ఏవైతే చేశారో వాటికి సంబంధించినటువంటి అమలు కార్యక్రమం కూడా ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఎన్నడూ లేని విధంగా గతంలో ఎప్పుడు కూడా జీతాలు 10వ తారీఖు తర్వాత మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగులకి పడుతున్నటువంటి నేపథ్యంలో 4వ తారీఖే అందరికీ జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. పెన్షన్స్ కూడా సకాలంలో అందరికీ అందినాయి. ఈ రకమైనటువంటి కొత్త మరవడితో మేము నిజంగా మంచి పరిపాలన ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో కలుగజేయడమే, నమ్మకం కలుగజేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ముఖ్యమంత్రి సాగుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఈ అమలు కూడా 100 రోజుల్లో మేము పూర్తి చేస్తాం 6 గ్యారెంటీల అమలు అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి వాటన్నిటి మీద కూడా చాలా గట్టి స్థాయిలో సమీక్ష జరగనుంది. జరిగిన తర్వాత వాటి యొక్క విధి విధానాలు ఏం చేయాలి ఎట్లా ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి. 17వ తారీఖు సాయంత్రానికల్లా ఎట్టి పరిస్థితుల్లో డేటా మొత్తం ఎంట్రీ అయిపోవాలి అని చెప్పి ఆదేశించారు ముఖ్యమంత్రి. ఆ ప్రకారమే భారీ ఎత్తున డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ని పెట్టి వాళ్ళ ద్వారా ఈ అప్లికేషన్ వచ్చినటువంటి డేటా అంతా కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదంతా అయిపోయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి మిగిలిన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు భారతి. రైట్ శివప్రసాద్, ఎన్నో అంటే లక్షల్లో దరఖాస్తులు అయితే అందాయి, మరి దానికి సంబంధించి కేవలం 100 రోజులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్ గా 100 రోజులు అమలు చేయాలి. ఒకవేళ కాని పక్షం ఇప్పటికే కేవలం 4 రోజుల పరిపాలనకే ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. చాలా విషయాల్లో తప్పులు ఉన్నాయని స్వయంగా కేసీఆర్ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, అందువల్ల ఏంటంటే ఎవరికి ఎటువంటి అవకాశం లేకుండా ప్రజల యొక్క నమ్మకం, ప్రజల యొక్క విశ్వాసమే తమ యొక్క ప్రధానమైనటువంటి బలంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తోంది. అలాగే 3 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ రానున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ప్రతి చిన్న అంశం కూడా వాళ్ళకి చాలా ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతున్నటువంటి పరిస్థితుల్లో కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. అందుకే నిపుణుల యొక్క సలహాలు కూడా తీసుకుంటున్నారు ఏ విధంగా అమలు చేయాలనే అంశంలో. అలాగే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత దీన్ని 100 రోజుల లోపల ఖచ్చితంగా అమలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏ మేరకు కొనసాగిస్తారు, ఎన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది, ఎక్కడి నుంచి తెస్తారు, ఈ అంశాలన్నీ కూడా తర్వాత ఇవన్నీ చర్చకి వచ్చే అంశాలు. ముందు మాత్రం అమలుకి ముందడుగు వేసే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది భారతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.